హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక పెద్ద భారీ శుభవార్తనైతే తీసుకువచ్చింది. ఒకేసారి మనకి 21,413 ఉద్యోగాలకు సంబంధించి 10వ తరగతి అర్హతతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్, వీడియోని వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గూగుల్లో పోస్టల్ జీడిఎస్ అని ఎంటర్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది. జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని చెప్పేసి అందులో ఫస్ట్ క్యాండిడేట్స్ కార్నర్స్లలో ఫస్ట్ స్టెప్ 1 రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్, అందులో ఫస్ట్ మొబైల్ నెంబర్ అనేది ఎంట్రీ చేయాలి. మన మొబైల్ నెంబర్ అనేది ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ పైన క్లిక్ చేస్తే మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో దానికైతే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అందులో ఎంటర్ చేయగానే సక్సెస్ఫుల్ అని చెప్పేసి చూపిస్తుంది. సెకండ్ వన్ మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. అందులో మీకైతే ఏ మెయిల్ ఐడి ఉంటుందో ఆ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. దాన్ని వ్యాలిడేట్ పైన క్లిక్ చేస్తే మెయిల్ ఐడికి కూడా ఒక ఓటీపీ వస్తుంది. అప్పుడు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది మెయిల్ ఐడిది. అప్లికెంట్స్ నేమ్ మీది 10th క్లాస్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎంట్రీ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ద 10th క్లాస్, మీరు మేలా ఫిమేలా అనేది ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమ్యూనిటీ, మీది బీసీబీనా, ఓసీనా, యూఆర్ఆ, ఈడబ్ల్యూఎస్ఆ, ఎస్టీనా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ ఓపెన్ చేసిన తర్వాత సెలెక్ట్ సర్కిల్, మనది స్టేట్, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ దానిపైన క్లిక్ చేసుకోవచ్చు. మన తెలంగాణ కాబట్టి తెలంగాణ క్లిక్ చేసేసుకుందాం. మనం 10th క్లాస్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యామనేది ఇక్కడ చూజ్ చేసుకోమని చెప్పేసి అని అడుగుతుంది. మనం 2015 అయితే 2015, 1985 1985, 1986 ఇలా మనం చూజ్ చేసుకోవచ్చు. మీరైతే ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో ఆ సంవత్సరంని చూజ్ చేసుకోవచ్చు. ఆ క్యాప్చా ఎంట్రీ చేయగా సబ్మిట్ చేశాక రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఈ విధంగా కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మనకు టెక్స్ట్ మెసేజ్ రూపంలో వస్తుంది. అందులో రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత సర్కిల్ అప్లై ఫర్ తెలంగాణ ఆర్ ఆంధ్ర ఆర్ అదర్ స్టేట్స్, తర్వాత సబ్మిట్ అని ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అప్లికేషన్ స్టేటస్ ఫామ్. మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంట్రీ చేసాము. ఆ తర్వాత మన మొబైల్ నెంబర్ కూడా అడుగుతుంది. వెరిఫికేషన్ కోసం టెక్స్ట్ మెసేజ్ వస్తుంది మనకి. అక్కడ కనిపిస్తున్నట్టు క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఈ విధంగా వచ్చేస్తుంది మనకి. ఓటీపీ అయితే మన మొబైల్ నెంబర్కి అయితే వచ్చేస్తుందండి. అందులో ఓటీపీ ఎంట్రీ చేయాలి. వెరిఫికేషన్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూడండి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఓటీపీ అనేది మన మొబైల్కి వస్తుంది. అప్పుడు మనం దాన్ని ఓకే చేయాలి. నెక్స్ట్ డీటెయిల్స్ అన్నీ మనకు చూపిస్తుంది. మనము ఎక్కడ అప్లై చేసుకోవాలనుకుంటాం, తెలంగాణ ఆర్ పెద్దపల్లి, సంగారెడ్డి, నిజామాబాద్, ఇలా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అనేవి మనకు చూపిస్తుంది. నేనైతే హన్మకొండ చూజ్ చేసుకున్నాను. హన్మకొండలో ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తుంది. మనకి ఏ పోస్ట్కి ఎంత ఉంది శాలరీ. మనం ఓబీసీ కాబట్టి నాకు ఓబీసీలో ఎన్ని ఖాళీ ఉన్నాయని చెప్పి మనకి చూపిస్తుంది. అక్కడ మనం ఎంటర్ ప్రిఫరెన్స్ దగ్గర 1 లేదా 2 ఎన్ని ఇస్తే అన్ని పోస్టులకు మనం ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ అవుతుంది. మనకు ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మనం చూసుకోవచ్చు. ఇక్కడ డిక్లరేషన్ బట్ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఫీ పేమెంట్ లేదండి. ట్రాన్స్జెండర్స్కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా లేదు ఫీ పేమెంట్. జెంట్స్కి అయితే 100 రూపీస్ అవుతుంది. నా అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనకు కావాలనుకున్న దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు లేదా పీడిఎఫ్ రూపంలో సేవ్ చేసేసి పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.